నీ హృదయంలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరించకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు స్వాతంత్రాలు దినోత్సవాలు చేసుకున్నా నువ్వు స్వతంత్రుడు కాలేవు. పాపం నుంచి ఆయన ఒక్కడే నేను స్వతంత్రుడిగా చేయగలడు. నీ పాపాలు క్షమించడానికి ఆయన ఒక్కడికి అధికారం కలది. కాబట్టి నీ హృదయాన్ని ఇస్తావా? నీ పాపాలు ఒప్పుకుంటావా? యేసయ్య దగ్గర ఆయన రక్తంలో కడగమంటావా? అడుగుతావా? నిశ్చయంగా నీకు రక్షణ ఇస్తాడు. ఆయన ఉన్న చోటకి నిత్య జీవమునికి వారసులుగా చేస్తాడు. డబ్బులు ఇచ్చి కొనలేవు, నీతి కార్యాలు చేసి కొనలేవు. మన నీతితో సమానం అంట. మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మనల్ని సకల దుర్నీతి నుంచి కాపాడతాడు. కాబట్టి వస్తావా? ఈ కొత్త స్వాతంత్ర దినోత్సవం నుంచి నువ్వు స్వతంత్రుడుగా పాపం నుంచి అన్నిటి నుంచి విడుదల పొందుతావా?